బాగున్నారా? బాగున్నా. కొరియర్ సీన్ అంటే మీ పూర్తి పేరా లేకపోతే నిక్ నేమా? అది నా నిక్ నేమ్. యాక్చువల్గా మా ఇంటి పేరు వికృతి. ఓకే. నా అసలు పేరు శ్రీనివాస్ బాబు, వికృతి శ్రీనివాస్ బాబు. నేను ఇంటర్లో చదువుతూ ఉండగా కొన్ని చిన్న చిన్న అనివార్య కార్యాల గొడవలు అట్లా ఉండటం వల్ల ఇంటర్ కాలేజీ మానేసి ఖాళీగా తిరుగుతుంటే మా మేనమామ, మా మా మదర్ వాళ్ళ అన్నయ్య, మా మేనమామ గారు, నాకు గాడ్ ఫాదర్ ఆయనే, వెల్విషర్ ఆయనే, ఇవన్నీ ఆయనే. అప్పుడు ఆయన ఏం చేశాడు, ఆయన చూస్తే మాకు చిన్నప్పటి నుంచి కూడా భక్తితో కూడిన గౌరవం అవ్వచ్చు, భయంతో కూడిన భక్తి అవ్వచ్చు, ఏదైనా అవును, ఆయన కంట్రోల్ ఉండేవాడు. ఎందుకంటే మా మేనమామ గారి ఇల్లు ఆపోజిట్, మా మా మేనమామ గారికి 5 రక్క చెల్లు, అందరూ ఎదురుగుండా ఉండేవాళ్ళు. ఓకే. ఆయన ఏం చేశాడు, నాతో ఇక బయట కొంచెం గొడవలుగా తిరుగుతున్నాను ఇక ఎందుకని చెప్పి ఆయనకు ఒక మెడికల్ షాప్ ఉండేది. ఆ మెడికల్ షాప్లో నాతో కొరియర్ సర్వీస్ పెట్టించాడు. డిటిడిసి కొరియర్ అని 96లో నాతో కొరియర్ సర్వీస్ పెట్టించాడు. ఆయన కంట్రోల్లో ఉంటానని, ఎటు కొంచెం స్పీడ్ చదువుకున్నప్పుడు కాలేజీలో మంచి స్పీడ్గా ఉన్నాను, కొంచెం కంట్రోల్లో ఉంటానని పెట్టాడు. అలా ఆ కొరియర్ డిటిడిసి పోయి కొరియర్ సీన్ అని బ్రాండ్ పడిపోయింది. మా ఇంటి పేరు కూడా మర్చిపోయారు, అసలు నాకు ఎవరికి చాలా మందికి తెలియదు. మా ఫ్యామిలీ జనసేన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కొరియర్ సీన్ అంటేనే ఒక ఐడెంటిఫికేషన్. వికృతి శ్రీనివాస్ అంటే పెద్దగా ఎవరికి తెలియదు అసలు. అయితే అలాంటి కొరియర్ సీను జనసేన పార్టీలో దాదాపుగా చాలా వరకు 95% అందరూ సౌమ్యంగా ఉండేటువంటి నాయకులే ఉన్నారు. సో రౌడీ ఎలిమెంట్గా ముద్రపడినటువంటి నాయకుల్లో ఫస్ట్ పేరు మీదే ఉంది జనసేన పార్టీలో. కొరియర్ సీన్ అంటే ఓ రౌడీ, ఓ గోండా. ఈ మాటలు సాక్షాత్తు మాట్లాడింది మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేరు నాని గారు. అంటే రౌడీ ఎలిమెంట్స్ ఉన్నాయంటే నేను జోదగాడిని కాదు, నేనేం ఫ్యాక్షనిస్ట్ కాదు, నేనేమి పేరు నాని గారి దగ్గర వాళ్ళ అబ్బాయిలాగా దందాలు చేసి డబ్బులు వసూలు చేసిన అతను కాదు. నేను ఆయన దగ్గర ఉన్నంతకాలం, మేమంతా కలిసి తిరిగినంతకాలం మరి నా మీద ఏ రోజు కూడా ఈ రౌడీ ఎలిమెంట్స్ ఆయన దగ్గర లేవు. అన్యాయం జరిగితే ఎవరైనా సరే తప్పుని తప్పులా ఖండించే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని నేను. ఆ విషయం పేరు నాని గారికి తెలుసు. మరి ఆయనకి తెలిసి కాబట్టే కదా 2019లో కూడా ఆయనతో పాటే మేము పనిచేసాం. ఆ రోజు రౌడీ ఎలిమెంట్స్ లేవే నాకు. ఆ రోజు నాకు ఏమి రౌడీ షీట్లు కూడా ఏమి లేవు. అంటే 2019లో పేరు నాని గారితో ఉన్నారు మీరు? మేము పేరు నాని గారితోనే ఉన్నాను. యాక్చువల్గా నేను 2014లో మేము ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు 2009లో వెళ్ళిపోయాము. మేము 2009లో ప్రజారాజ్యంకి వెళ్ళారు. ప్రజారాజ్యంలోకి వెళ్ళిపోయాను. నేను కృష్ణా జిల్లా యువరాజ్యం ప్రెసిడెంట్ చేశాను నేను. ఓకే. 2009లో కృష్ణా జిల్లా యువరాజ్యం ప్రెసిడెంట్ చేశాను. చిరంజీవి గారు పార్టీని విలీనం చేసేసిన తర్వాత కూడా మేము వేదవ్యాస్ గారితో పనిచేసాం. బోర్గడ్డ వేదవ్యాస్ మేము, ఎందుకంటే మా మదర్ది పెడన్న నియోజకవర్గం. ఓకే. వేదవ్యాస్ గారు అక్కడ కంటెస్ట్ క్యాండిడేట్. అవును. అప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే 2004. అవును. మేము వేదవ్యాస్ గారితో 2009లో మచిలీపట్నం వచ్చారు. మేము వేదవ్యాస్ గారికే పనిచేసాం. మేము 2004 నానికే పనిచేసాం. 2009లో ఎప్పుడైతే చిరంజీవి గారు పార్టీ పెట్టారో మేము 2009లోనే ప్రజారాజ్యంలోకి వచ్చేసాం. ఎప్పుడైతే ప్రజారాజ్యంలోకి వచ్చామో నానికి మాకు కాంటాక్ట్స్ లేవు. ఎందుకంటే గ్యాప్ వచ్చింది. ఇక మాకు పార్టీలు, యాక్చువల్గా మాకు పార్టీలతో సంబంధం లేదు. మేము ఏదో పార్టీ నాయకులు అయిపోవాలి, లేకపోతే ఏదో కార్యకర్తగా పనిచేయాలి. మాకు చిరంజీవి గారు అంటే ఒక అమితమైన ప్రేమ. మేము చిరంజీవి గారు అంటే ఒక భగవంతులా చూస్తాం. ఇప్పుడు కూడా ఈ చిన్న ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తానంటే, నేను 2009లో యువరాజ్యం ప్రెసిడెంట్ చేసినప్పుడు, జిల్లా ప్రెసిడెంట్ చేసినప్పుడు కూడా నేను చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి ఏ రోజు కూడా యాజ్ ఆన్ డే వరకు వాళ్ళ వరకు ఒక ఫోటో తెలియదు నాకు. ఓకే. నన్ను ఇలా ఎందుకు దిగలేదని కూడా అడిగారు. ఓకే. బ్లడ్ బ్యాంక్లో మాధవి గారు, చిరంజీవి గారు సిస్టర్ ఉంటారు కదా, అవును, ఆమె కూడా పిలిచి నువ్వు అన్నయ్యతో ఎందుకు ఫోటో దిగలేదని అడిగారు కూడా. నాకు చిరంజీవి గారు మనిషి కాదు. నేను చిన్నప్పటి నుంచి చూస్తాం కూడా చిరంజీవి గారు నాకు ఒక దేవుడు. ఇవాళకి మాకు ఆయన దేవుడే. ఇంకా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళైనా సరే పరిగెత్తుకుంటే వెళ్ళి ఫోటో దిగాలనిపిస్తుంది, కానీ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి ఫోటో దిగబుద్ది కాదు. ఎందుకంటే చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి ఫోటో దిగిన వెంకటేశ్వర స్వామి, తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దగ్గర గుడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి గారిని విగ్రహం పట్టుకోలేము మనం. అట్లాగే ఆయన దేవుడి కింద ఈయన కూడా అట్లా పక్కన నుంచి ఉంటే ఈయన మనిషి అయిపోతాడని మాకు ఎన్నిసార్లు అవకాశం వచ్చినా చిరంజీవి గారి దగ్గర వెళ్ళి ఫోటో దిగల. నాకు చిరంజీవి గారు అంటే అంత పిచ్చి. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి చిరంజీవి గారిని చూసే పెరిగాం. నేను 10th క్లాస్ ఎగ్జామ్స్లో ఉన్నప్పుడు కానీ, ఫ్రీ కామన్ ఎగ్జామ్స్ కానీ ఫస్ట్ చిరంజీవి గారి సినిమా చూసిన తర్వాత ఎగ్జామ్కి రాయిస్తాగిల్లా. సో ప్రజారాజ్యం కాంగ్రెస్ విలీనం అయిన తర్వాత కాంగ్రెస్కి వెళ్ళారా అసలు? అప్పుడు పేరు నాని గారి దగ్గరికి వెళ్ళారా? లేదు, వేదవ్యాస్ గారికి. అప్పుడు ఎందుకు వెళ్ళలేదంటే 2009లో విలీనం అయినప్పుడు కూడా నేను ఎలపట కారణం ఏంటంటే 2009లో
చిరంజీవి గారు మచిలీపట్నం యాత్రకు వచ్చారు. వచ్చినప్పుడు కోనే సెంటర్లో ఎంత వరస్ట్ ఫీల్ అంటే పేరు నాని లైట్లు తీసేశారు. ఆయన చెప్పిందే పాట మొత్తం. చిరంజీవి గారు వస్తే లైట్లు తీసేశారు. ఇవాళ మీరు చెప్పేది నిజమేనా? పేరు నాని గారికి చిరంజీవి గారు అంటే అమితమైనటువంటి అభిమానం అని ఆయన అనేక సందర్భాల్లో చెప్పారు పేరు నాని గారు. సార్ ప్రత్యక్ష సాక్షి నేను. ఎదురుగుండా పిలిచి అడగండి, మీరు ఎప్పుడైనా సరే పేరునే కానీ ఇంటర్వ్యూ చేసినప్పుడు అడగండి. లైట్లు తీసేస్తే కొవ్వొత్తులతో మేము చిరంజీవి గారు మీటింగ్ పెట్టాం మచిలీపట్నంలో. ఓకే, కొవ్వొత్తులతో మీటింగ్ పెట్టాం. నీ లైట్లు తీసేసి నువ్వేమేం తీసే మా కళ్ళు ఆయనకి టార్చ్ లైట్లు. మాకు చిరంజీవి గారు ప్రతిబింబం చూస్తే చాలు, మాకు ఇంకేం అవసరంలా. మేము అలా చిరంజీవి గారు ఆయనకి వెళ్ళినప్పుడు వెళ్ళినవైనా సరే ఒకవేళ చిరంజీవి గారు రాజకీయ రీత్యా ఏమైనా పేరు నాని గారితో మాట్లాడి ఉండొచ్చు, కానీ మాకు పేరు నాని గారి ఇంట్రెస్ట్ ఏం లేదు అసలు పేరు నాని గారి దగ్గర చిరంజీవి కాంగ్రెస్లో విలీనం అయిన తర్వాత పేరు నాని గుమ్మం కూడా తొక్కలేము మేము. 2018లో 2017లో మా ఫాదర్ చనిపోయారు. ఓకే, మా ఫాదర్ చనిపోయిన తర్వాత మేము 2014 కూడా పవన్ కళ్యాణ్ గారు ఏమైతే చెప్పారో మేము టీడీపీకే పనిచేసాం. ఓకే, మా కొల్లు రవీంద్ర గారికి పనిచేసిన తర్వాత మా ఫాదర్ చనిపోయిన తర్వాత 7 రోజుల వరుస కంటిన్యూ పేరు నాని గారు